నీ మాట మీద నువ్వు నిలబడాలంటే నీ శక్తి మీద నువ్వు చేయలేవు, దేవుని మీద ఆధారపడితేనే చేయగలవు. ఈ రోజున నీకొక అనేక నిర్ణయాలు ఉన్నాయి. అది వారం రోజులైన నిర్ణయం, అది 2 రోజులైన నిర్ణయం కాదు, అది జీవితంతో నెరవేరాలి అనుకుంటే ఒక్కసారి పేతురు యేసు వైపు తిరిగినట్లుగా నువ్వు తిరగడం ప్రారంభించు. నీ ద్వారానే నా దేవుడు చేపిస్తాడు. నువ్వే నా దేవుడయ్యా, ఆశీర్వాదాలు లేకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకుంది జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న వివాహం జరగకపోయినా నువ్వే నా దేవుడవయ్యా, అనుకున్న టైంలో హెచ్చించి రాకపోయినా నువ్వే నా దేవుడవయ్యా. బిలీవింగ్ ఫెయిత్ కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి who can separate me from the love of Christ? క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవడు విడదీయగలడు? ఈ బిలీవింగ్ ఫెయిత్ అన్న టైప్లోనికి మనం అందరూ వచ్చేయాలి. అక్కడ పిల్లలు ఇచ్చినా పిల్లలు ఇవ్వకపోయినా, నాకు ఇల్లు ఇచ్చినా ఇల్లు ఇవ్వకపోయినా, నాకు వ్యాపారం ఇచ్చినా వ్యాపారం ఇవ్వకపోయినా, నాకు కారు ఇచ్చినా కారు ఇవ్వకపోయినా, నా కుటుంబాన్ని కట్టినా కట్టకపోయినా, నేను నిన్ను విడువనయ్యా. ఈయనకేమో హార్ట్ ట్రీట్మెంట్, ఈమెకేమో సాఫ్ట్ ట్రీట్మెంట్. అదేదో ఆయన కూడా చేయొచ్చుగా, ఈయనకి ఆ స్కోప్ లేదుగా. ఈయనకి 80, 70, ఈమెకి పెళ్ళి అవ్వలేదు. ఈమెను సరి చేసిన దేవుడు, సాఫ్ట్గా ఇచ్చిన దేవుడు ఈయనకు కూడా ఇవ్వచ్చుగా. యేసయ్య కృపలో నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. జాయిస్, జాయలిన్. జాయిస్ 8వ తరగతి చదువుతుంది, జాయలిన్ UKG చదువుతుంది. ఇద్దరిని మా కుటుంబంలో అందరం ప్రేమిస్తాం, కౌగలించుకుంటాం. నాకన్నా గొప్పగా వాడబడాలని ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మనందరం చూస్తాం. కానీ వాళ్ళిద్దరిని డిసిప్లైన్ చేయడానికి, క్రమశిక్షణ నడిపించడానికి మేము జాయిస్ మీద అంటాం, జాయిలిన్ మీద వద్దు అలా కాదమ్మా, అలా కాదు, బుజ్జకెత్తాం. ఈమెకేమో హార్డ్, గట్టి చెప్పండి, కఠినంగా ఉంటుంది. ఈమెకేమో సాఫ్ట్ ఉంటుంది. మా జాయిస్ నాతో అడిగింది, వాళ్ళ అమ్మతో నాతో, ఏంటి మమ్మీ నన్నేమో గట్టి గట్టిగా అంటారు, చెల్లినేమో బొగ్గరు కొట్ట అంటారు. నేను చెప్పేది ఏంటి తెలుసా ఆమెకి? నువ్వు 8వ తరగతి, నీకు తెలుసు స్కూల్లో ఎలా ఉండాలో, నీకు తెలుసు చర్చిలో ఎలా ఉండాలో, నీకు తెలుసు కుటుంబంలో ఎలా ఉండాలో, నీకు తెలుసు చిన్నోళ్ళతో ఎలా ఉండాలో, నీకు తెలుసు పెద్దోళ్ళతో ఎలా ఉండాలో. కానీ మీ చిన్నామి ఈమెకేమీ తెలియదు. అందువలన నిన్ను కఠినంగా, ఈమెని సాఫ్ట్గా, ఇదే దేవుడు చెప్పు. మీకు అర్థమైపోయింది యేసయ్య కృప వలన. ఉండండి. ఆర్ యు రెడీ? అరే ఇదే దేవుడు చెప్పేది. జకరియా, నువ్వు ఎవరు తెలుసా? నువ్వు ఒక పాస్టర్వి. మీరిద్దరు వద్దులు అనుకుంటున్నారు. అబ్రహాం గురించి నువ్వు ప్రసంగం చేశావు, శారమ్మ గురించి నువ్వు ప్రసంగం చేశావు, ఇస్సాకు గురించి నువ్వు ప్రసంగం చేశావు, రిబకా గురించి నువ్వు ప్రసంగం చేశావు, యాకోబు గురించి ప్రసంగం చేశావు, రాగేల్ గురించి ప్రసంగం చేశావు. అప్పుడు నువ్వు చర్చిలో ఏం చెప్పావు తెలుసా? దేవుడు వృద్ధులను దర్శించి 190 వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు. నేను నీకు ఇవ్వలేనా? నువ్వు ఎందుకు నమ్మట్లా? నువ్వు ఆమెకి తెలవదు, నీకు తెలుసు. నీకు కఠినంగా, ఈమెకి సాఫ్ట్గా. ఈ పగటి వేళ నేను చెప్పనా, చర్చికి వచ్చిన నువ్వు 2 నెలల విశ్వాసి, వాక్యం వింటుండగా ఆ బాబు చెప్పింది జరిగిద్దా, సాక్ష్యం చెప్తుంటే అలా జరిగిద్దా అని 2 నెలల విశ్వాసి అడిగితే పర్వాలా, 3 నెలల విశ్వాసి అడిగితే పర్వాలా, సంవత్సరం బాప్టిజం తీసుకున్న విశ్వాసం అడిగితే పర్వాలా, 5 సంవత్సరాల నుండి వచ్చి, 7 సంవత్సరాల నుండి వచ్చి, 8 సంవత్సరాల నుండి వచ్చి, 30 సంవత్సరాల చర్చికి వచ్చి ఇది ఎలా జరిగిద్ది అని అడగకూడదు. నీకు విశ్వాసం వచ్చేయాలి. మాట తప్పని దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కార్యం చేస్తాడు. చప్పట్లు కొడుతుండగా ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నావు, ఇన్ని నెలల నుండి వాక్యం వింటున్నావు. ఆర్ యు రెడీ? దేవుడి మాట చెప్పమంటున్నాడు. నేను సిద్ధపడలా. ఇన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం వింటున్నావు, ఇన్ని నెలల నుండి నువ్వు వాక్యం వింటున్నావు, 30 సంవత్సరాల నుండి నువ్వు వాక్యం వింటున్నావు. నువ్వు బాధలు వస్తే ఆత్మహత్య చేసుకుంటావా? కొత్త విశ్వాసి చేసుకుంటాక అందం ఉంది. వాక్యం వింటున్నావు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? పట్ట
పట్టణాన్ని విడిచి పారిపోతావా? అమ్మా నాన్న విడిచి పారిపోతావా? పిల్లల్ని విడిచి పారిపోతావా? ఎంట్రం తాగుతావా? నిద్ర టాబ్లెట్లు వేసుకుంటావా? నో, నీకు ఒక ధైర్యం రావాలి. నేను బూడిదైపోయినా నన్ను లేపగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. నీ ఇల్లు బూడిదైపోయినా, నీ జీవితం బూడిదైపోయినా నన్ను లేపగలిగిన దేవుడున్నాడు. అప్పులు పాలైపోయినా నన్ను లేపగలిగిన దేవుడున్నాడు. ఆర్ యు రెడీ? వాక్యం వింటున్నా నువ్వు? మీ అమ్మాయి పెళ్ళి అవ్వలేదని మీ ఇద్దరు కలిసి చచ్చిపోతారా? అలాంటి తల్లి ఇక్కడ ఉందని దేవుడు చెప్పమంటున్నాడు. అప్పులు పాలైపోయావని కాగితం రాసి చచ్చిపోతావా? నో, నీకు హార్డ్గా ఉంటుంది, కొత్త వాళ్ళకి సాఫ్ట్గా ఉంటుంది. దానికి అర్థం మా పాపని బండరాయితో కొడుతున్నాను కాదు. దానికి అర్థం నా దేవుడు ఎన్నడూ పక్షపాతి కాడు. పోలీస్ స్టేషన్లో పక్షపాతం ఉండొచ్చు, ఆమెనండి. కోర్టులో పక్షపాతం ఉండొచ్చు, ఆమెనండి. స్కూల్లో పక్షపాతం ఉండొచ్చు, ఆమెనండి. ఒక పాస్టర్గా నేను కొన్ని ఇంటికి వచ్చి కొన్ని ఇంటికి రాలేను, నాకు పక్షపాతం ఉండొచ్చు. ఒక పాస్టర్గా కొంతమందితో మాట్లాడగలను, కొంతమంది మాట్లాడలేను, టైం ఉండదు, పక్షపాతం ఉండొచ్చు. నా యేసయ్యకి ఎన్నడూ పక్షపాతం లేదు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన జకరియా, నిన్ను మోగోని చేసిన సర్దా కాదు, నీకు తెలుసు. అందులో నీకు పెళ్ళయింది, ఈమెకి పెళ్ళి కాల. ఏ మాటలు పలుకుదాం? విశ్వాసపు మాటలు పలుకుదాం. నీ నోరు లేకపోతే హోనం అయిపోద్ది 9 నెలల్లో. ఎందుకు ఈ బాధ? విశ్వాసం మాటలు పలుకు. నీకెందుకు? వాక్యం చెప్తుంటే ఆమేనను. కొత్త విశ్వాసం వచ్చి ఎలా జరిగిద్ది అని చెప్తున్నాడు. అలాగా అంటే నువ్వు ఆమెను అంటమే, లేకపోతే కుదరదు. నా మాటలో జీవముంది, జీవ జలాలు నాలో ఉన్నాయి. నా యందు విశ్వాసముంచువారు వారి కడుపులో నుండి కృష్ణా నది బయలుదేరును, గోదావరి నది బయలుదేరును, కిన్లే వాటర్ బయలుదేరును, బిసలరీ వాటర్ బయలుదేరును అని కాదు చెప్పింది. జీవ జలము నీ కడుపులో నుండి బయటకు వస్తాయి. ఉండండి. జీవజలం ఎప్పుడైతే బయటకు వస్తుందో మృతమైన దానికి తగలగానే అది జీవం కలుగుతుంది. నువ్వు పలికే మాట చచ్చిపోయిన ఆశీర్వాదాలకి జీవం కలుగుతున్నాయి. నువ్వు పలికే మాట ఎండిన గర్భానికి జీవం ఇస్తుంది. నువ్వు పలికే మాట విడిపోయిన కుటుంబాలకు కలుపుతుంది. లైఫ్ ఇన్ ఇట్. ఆర్ యు రెడీ? ఏం పలకాలి? విశ్వాసం మాటలు పలకాలి. ఆయన హవ్వ అంటే మోగోని చేశాడు, దేవదత్త మోగోని చేసేసి. ఇక్కడ హవ్వ అంటే బొజ్జగించి వివరించింది. ఏమని వివరించింది తెలుసా? నీ బంధువురాలు ఉందే, ఎవరో ఎలిజబెత్ అమ్మ, ఆమె ఈరోజు 6 నెలల గర్భవతి అనగానే కళ్ళు తిరిగినట్టు అయింది ఈమెకి. మా మామ, మా తాతయ్యనా? అవును. నవల ఇవి సీరియస్ మ్యాటర్. అక్కడ అబ్రాహం శారమ్మ నవ్వారు, కానీ ఇక్కడ వీళ్ళు సీరియస్ మ్యాటర్ వెళ్దాయి. గర్భవతి అమ్మ అంటే దేవదూత ఏం చెప్తుంది తెలుసా? వృద్ధుడైన భార్యాభర్తలు అద్భుతం చేసిన దేవుడు వివాహం కాకుండా నీ గర్భములు అద్భుతం చేయగలడు, నమ్ము. వివరిస్తుంది మొత్తం దేవదూత. ఎక్కడ వివరించక్కర్లా, మనోడే ప్రపంచాన్ని వివరించేవాడు. మొత్తం వివరిస్తుంది అంతే. అక్కడ అసాధ్యం కానిది నీకు కూడా అసాధ్యం కాదు తల్లి. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా అంటే, ఇక్కడ జకరియా ఎలిజబెత్ అమ్మ, జకరియా కానీ ఎలిజబెత్ అమ్మ కానీ, జకరియా తన భార్య గర్భవతి అని ఎవరికి చెప్పలా. ఎలిజబెత్ అమ్మ చెప్పలా. ఎందుకని? ఒక 40 సంవత్సరాల భర్త, 30 సంవత్సరాల భార్య, గర్భవతి అయిన భార్యను చేయి పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్తే ఒక అందం ఉంది. 35 సంవత్సరాల భర్త, 25 సంవత్సరాల భార్య హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక అందం ఉంది. ఇక్కడ 70 సంవత్సరాల మా తాత తీసుకెళ్తే ఎలా ఉంటుందో చూడండి. మా నోడికి ఒక రకమైన సిగ్గుగా ఉంది.
ఆమేన్, హల్లెలూయా. ఇదేంటి దేవుడా? అందుకని ప్రపంచానికి దాచిపెట్టాడు. నీ జీవితంలో జరిగిన అద్భుతాలు దాచిపెట్టకు. నీలాగా ఎంతమంది ప్రోత్సహింపబడతారో తెలియదు. ఎయిడ్స్ నుండి తగ్గించాడేమో, క్యాన్సర్ నుండి తగ్గించాడేమో, విడిపోయిన కుటుంబాలు కలిపాడేమో. ఆ సాక్ష్యం చెప్పకుండా ఉండొద్దు. మరి ఎలాంటి అనేక మందికి నువ్వు ప్రోత్సాహకరంగా ఉంటావు. మరి ఎలాంటి అనేక మంది యవనస్తులకు నువ్వు ప్రోత్సాహకరంగా ఉంటావు. అందుకే చర్చిలో సాక్ష్యం చెప్పించేది. ఈమె వెళ్ళింది, ఎవరో కన్యక. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చెప్పకుండానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాబు గంతులేస్తాడట, బుమ్ 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 అని. అప్పుడు చెప్పింది, నా స్థితి కూడా ఇదే. వెంటనే ఆమె ఏం చెప్పింది తెలుసా? దేవదూత నాతో చెప్పింది. ఏ దేవదూత? గాబ్రియల్. మా ఆయనకు కూడా అదే చెప్పింది, గాబ్రియల్. ఎక్కడేమో అబ్బాయికి చెప్పింది, పురుషుడికి చెప్పింది. ఎక్కడేమో యవనస్తురాలు చెప్పింది. అదేంటండి? ఎక్కడేమో జకరియాకి, ఎక్కడేమో స్త్రీకి, అక్కడేమో పురుషుడికి, ఎక్కడేమో స్త్రీకి. అసలు ఎవరికి చెప్పాలా? స్త్రీకి చెప్పాలి. అక్కడ ఎవరికి చెప్పాలా? పురుషుడికి చెప్పాలా? రివర్స్. దేవుడు ఎవరికి చెప్పాలో ఆయనకి తెలుసు. ఏది చెప్పాలో ఆయనకి తెలుసు. ఎలా చెప్పించాలో ఆయనకి తెలుసు. నీ భార్యకి చెప్పడు, నీకే చెప్తాడు. నీకు చెప్పడు, భర్తకి చెప్పడు, నీ భార్యకి చెప్తాడు. మీ ఇద్దరికి చెప్పడు, నీ పిల్లలకి చెప్తాడు. ఎందుకు తెలుసా? నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కనుక. ఆర్ యు రెడీ? ఆమె వెళ్ళిపోయి 3 నెలలు ఉందండి. ఎవరో మరియమ్మ. కానీ మనోడు మాట్లాడట్లా. ఎవరో జకరియా మాట్లాడట్లా. ఆల్రెడీ 6 నెలల్లో, మరియమ్మ ఇంట్లో 3 నెలలు ఉంది. అంటే ఎన్ని నెలలు అయిపోయినాయి? మరియమ్మ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆమె సొంత ఇంటికి వెళ్ళగా 9వ నెల తర్వాత బాబు పుట్టాడు. అప్పుడు మాట్లాడిచ్చాడు. ఎందుకు తెలుసా? ఈమెని గనక ఇక్కడ తీసుకొస్తే మనోడు ఏం మాట్లాడతాడు తెలుసా? నోరు జాగ్రత్త ఉండకుండా, అది నీటికాయమ్మా, అది నీటి దిత్తమ్మా, అది పెళ్ళి కాకుండా అలా జరగదమ్మా. అబ్రహాముకి శారమ్మకి జరిగింది కానీ అలా జరగదు, దెయ్యంగా ఏదో చేశాడమ్మా. అందువలన దేవుడు మర్యాదగా నోరు మూపించి ఈమె బయటికి వెళ్ళినాక బాబుని పుట్టించి, ఆ బాబు పుట్టగానే చేత్తో పట్టుకుని అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, ప్రభువు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును కాక. ఈ పగటి వేళ దేవుని వాక్యం చెప్తుండగా నువ్వు కూడా నమ్ము, నువ్వు కూడా నమ్ము. ఆర్ యు రెడీ? నీ నోరు జాగ్రత్త. విశ్వాసం మాటలు పలుకుదాం, గొప్ప మాటలు పలుకుదాం. తిమోతి గురించి గొప్ప మాటలు పలికారు. నీ ఇంటి గురించి గొప్ప మాటలు పలుకు. నీ భర్త గురించి గొప్ప మాటలు పలుకు. మీ అమ్మ గురించి గొప్ప మాటలు పలుకు. నీ భార్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ తమ్ముడు గురించి గొప్ప మాటలు పలుకు. మీ అన్నయ్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ అక్క గురించి గొప్ప మాటలు పలుకు. ఆమేనండి. నీ చెల్లి గురించి గొప్ప మాటలు పలుకు. ఇంకొక సంఘం గురించి గొప్ప మాటలు పలుకు. ఇంకొక పాస్టర్ గారి గురించి గొప్ప మాటలు పలుకు. మన సంఘం గురించి గొప్ప మాటలు పలుకు. నీ దైవజనుడి గురించి గొప్ప మాటలు పలుకు. నీ అత్తయ్య గురించి గొప్ప మాటలు పలుకు. మీ మామయ్య గురించి గొప్ప మాటలు పలుకు. నువ్వు దీవింపబడతావు. నీ పిల్లలు దీవింపబడతారు. నీ ఇంటిలో పేదరికం కనబడదు. నీ ఇంట్లో వచ్చే రోగాన్ని గతిస్తాడు ఆయన. ఇంకొక విశ్వాసి గురించి గొప్ప మాటలు పలుకు. నీ పక్కనున్న వ్యక్తి గురించి గొప్ప మాటలు పలుకు. యేసయ్య. మీ అల్లుడి గురించి గొప్ప మాట పలుకు. నీ వియ్యంకుడి గురించి గొప్ప మాటలు పలుకు. నీ వియ్యంకురాల గురించి గొప్ప మాటలు పలుకు. నీ బావగారి గురించి గొప్ప మాటలు పలుకు. నీ బావ మధ్య గారికి గొప్ప మాటలు పలుకు. నీ తోటి కోడల గురించి గొప్ప మాటలు పలుకు. దేవదూత 80కి జకర్యాకి ప్రత్యక్షమై, వచ్చే సంవత్సరం కల్లా నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అనగానే ఏమన్నా తెలుసా? ఇంత కాలానికి నా ప్రార్థన ఆలకించిన దేవా స్తోత్రం అనాలా? అనకుండా హౌ అనగానే ఏసా ఎందుకు ప్రార్థన చేశావు? ఎందుకు ప్రార్థన చేశావు నువ్వు? మన ప్రార్థనకి మనకే నమ్మకం లేదు. దేవుడు అది ఆశించాడు ఆ మాట వస్తుందని. కానీ ఈమె హౌ అంటదానికి ఆమె అడిగే ప్రశ్నకు ఏ తప్పు లేదు. ఎందుకంటే వివాహం కాల. అసలు ఈమె ప్రార్థన చేయట్లా, నాకు బాబు కావాలి, బాబు కావాలి, బాబు కావాలని. మా ఆయన నేను కలిసి ఉండాలా. ఎంగేజ్మెంట్ అయ్యింది. పెళ్ళైన వాళ్ళందరికీ తెలుసు, ఎంగేజ్మెంట్కి పెళ్ళి ముందల ఎంత కలలు కంటారో. ఐడియా వాళ్ళని, ఎయిర్టెల్ వాళ్ళని, టాటా డొకోమో వాళ్ళని పోషించేస్తారు వీళ్ళు.
ఏమండి అన్నం తిన్నారా, అన్నం తిన్నారా, అన్నం తిన్నారా, ఈయన అన్నం తిన్నావే, అన్నం తిన్నావే అంటాడు. మనోడు మాలు కామెడీగా, నేను అన్నం తినలా, అమ్మమ్మమ్మమ్మ అన్నం తినండి వచ్చి వడ్డిస్తానండి అని. పెళ్ళైనాక ఎలా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, ఏమండి మీరు చాలా గడ్డ మాసిపోయి ఉందండి, ఏమండి బాగోలేదండి అంటారు. పెళ్ళైనాక గడ్డం ఎంత పెంచుకోండి, షేవ్ చేసుకోండి అనరు. పెళ్లి చేసుకోకముందు అబ్బాయి అమ్మాయిని, అమ్మ అన్నం తిన్నావా, దెబ్బ తగిలిందా, అబ్బా ఏంటి పంజాబీ డ్రెస్, పాత పంజాబీ డ్రెస్ వేసుకున్నావు, నేను కొత్తది కొనిస్తానని చెప్పి పెద్ద షాపులోనికి వెళ్ళి 15,000 కొనిస్తాడు. పెళ్ళి అయిపోయినాక కాటన్ పంజాబీ డ్రెస్ కూడా కొండేవాడు. ఎలా మీ అమ్మని అడిగా. ఈరోజు నేను చెప్పనా, ఈమె ఎన్నడూ కూడా ఒక బాబు కోసం ఆశించట్లా. ఓ పెళ్ళైతే అర్థం ఉంది, అందువల్ల అంటుంది ఎలా జరిగిద్ది ఇది బుజ్జగించి చెప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ అందరికీ తెలుసు దేవుడు గొప్పోడని. నీ నోట్లో నుండి ఎన్నడూ అపజయ మాటలు రాకూడదు, నీ నోట్లో నుండి ఎన్నడూ శాపనార్థ వాకులు రాకూడదు, ఎన్నడూ నిరుత్సాహ వాకులు రాకూడదు. ప్రతిదీ ఆశీర్వాదకరమైన మాటలు వచ్చి ఈ 2017లో దేవుడు మన కుటుంబాన్ని కట్టును గాక. ఆర్ యు రెడీ? 3, నువ్వు చెయ్యలేనిది దేవుడు నీ ద్వారా జరిగించగలడు. నువ్వు చెయ్యలేనిది దేవుడు నీ ద్వారా జరిగించగలడు. నువ్వు చెయ్యలేనిది దేవుడు నీ ద్వారా జరిగించగలడు. ఆర్ యు రెడీ? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆదిమ సంఘం ఎటువంటి సంఘం తెలుసా? రోమీలు వ్యతిరేకంగా మారిపోయారు, యూదులు వ్యతిరేకంగా మారిపోయారు, గ్రీసు దేశస్తులు వ్యతిరేకంగా మారిపోయారు, మత వ్యవస్థ వ్యతిరేకంగా మారిపోయింది, కుల మత వ్యవస్థ వ్యతిరేకంగా మారిపోయింది. చర్చి కూర్చోళ్ళని చంపేస్తున్నారు. 120 మంది నేలమట్టం అయిపోతారు. అటువంటి టైంలో దేవుని ఆశీర్వాదం, వారు చెయ్యలేని ఇవ్వలేని అభివృద్ధిని దేవుడు ప్రపంచ యావత్తుగా ఇచ్చాడు. ఈరోజు నా దేవుడు అన్నాడు, నువ్వు చెయ్యలేనిది నేను నీ ద్వారా చేపించగలను. నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తా. ఈ కుటుంబ జీవితం నా వలన కాదయ్యా అనుకున్నావా? నా దేవుడు అన్నాడు, నా ద్వారా చేపిస్తా, నేను నీ కోసం జరిగించేటట్టు చేస్తా. ఈ వ్యాపారం మధ్యలో ఆపేద్దాం అనుకుంటున్నావా? ఇక నాకు వద్దు అనుకుంటున్నావా? మధ్యలో పట్టణం విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? గ్రామం విడిచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇక నాకు వద్దు, నేను నా వలన కాదనుకుంటున్నావా? దేవుడు అన్నాడు, నీ వలన కానిది నా ద్వారా జరిగిస్తా. నా మీద విశ్వాసం ఉంచు, నా మీద వేచి ఉండు, నేను నీకు సహాయం చేస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారైనా హోటల్కి వెళ్ళి తిన్నానండి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారైనా హోటల్లో తిన్నవాళ్ళే. మీరు హోటల్లో అక్కడ బెంచ్ ఉంటుంది, మీ భార్యో నీ భర్తో నీ పిల్లలు అందరు ఇక్కడ బెంచ్ మీద కూర్చున్నారు, కుర్చీ మీద కూర్చున్నారు, ఎదర బెంచ్ ఉంది. ఒక ఆయన వస్తాడు, ఎవరు? వెయిటర్. గట్టి చెప్పండి. వెయిటర్ కానీ సర్వింగ్ చేసే వ్యక్తి కానీ వస్తాడు. వచ్చి మెనూ కార్డ్తో వస్తాడు. దేంతో వస్తాడు? గట్టి చెప్పండి. మెనూ కార్డ్తో వస్తాడు. ఆ మెనూ కార్డ్తో ఉల్లిపాయ అట్టు, గారి, దోశ, వడ, అట్టులో గుడ్డు. నేను ఒక తమ్ముడితో హోటల్కి వెళ్ళా. అన్న ఉల్లిపాయ అట్టు తింటావా, అట్టులో గుడ్డు తింటావా అన్నాడు. అట్టు మీద గుడ్డేస్తారంట, దాన్ని అట్టులో గుడ్డు అంటారంట. నేను ఎప్పుడు అట్టు మీద గుడ్డేసి తినటం నేను ఎప్పుడు చూడలా, తినలా. నేనన్నా నాకు వద్దులే అన్న. సరే నువ్వు తినటం నేను చూడాలనుకున్నా. ఆ అట్టు మీద గుడ్డేశారండి, నాకు వాంతులు వచ్చేసినాయి. ఎవరి టేస్ట్ వాళ్ళది, మనం ఏమీ చేయలేము. నువ్వు మెనూ ఇస్తావు, రాసుకుంటాడు ఆ వెయిటర్ గారు లేకపోతే ఆ సర్వర్ గారు, రాసుకుంటారు. రాసుకొని ఏం చేస్తారు తెలుసా? కిచెన్ రూమ్కి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నువ్వు అక్కడ కూర్చుంటావా, లేచి వెళ్ళిపోతావా? గట్టి చెప్పండి. అక్కడ కూర్చుంటావా, లేచి వెళ్ళిపోతావా? ఎందుకని? నువ్వు ఆర్డర్ ఇచ్చింది తీసుకొస్తాడని నమ్మకం నీకుంది. ఒక వెయిటర్ గారి మీద నీకు నమ్మకం ఉంది, ఒక సర్వర్ గారి మీద నమ్మకం ఉంది. చర్చిలోను ఇంట్లోను మోకాలు ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుడు నీ ఆర్డర్ తీసుకున్నాడు. ఒక వెయిటర్ మీద నీకు ఇంత నమ్మకం అయితే, ఒక సర్వర్ గారి మీద ఇంత నమ్మకం అయితే, నా దేవుడు అంటున్నాడు, నువ్వు చర్చిలో ప్రార్థన చేసింది, ఇంట్లో ప్రార్థన చేసింది, ఆఫీసులో ప్రార్థన చేసింది, నువ్వు నాకు ఆర్డర్ ఇచ్చావు, నా మీద నమ్మిక ఉంచు, కరెక్ట్ టైంకి నీ దగ్గరికి నేను తీసుకొస్తా. చప్పట్లు కొట్టి మాట చెప్పండి. యేసయ్యా, నాకు నీ మీద 100కి 100%
నమ్మకం ఉంది. ఆమేన్. ఆర్ యు రెడీ? ఒక వెయిటర్ గారి మీదే ఇంత నమ్మకం అయితే, ఒక సర్వర్ గారి మీదే ఇంత నమ్మకం అయితే, నీకోసం ప్రాణం ఇచ్చి, నీకోసం పరలోకం విడిచిపెట్టి, నీకోసం ప్రాణం ఇచ్చి, సిలువలో మరణించి, 2 చేతుల్లో మేకులు కొట్టించుకొని, 2 కాళ్ళలో మేకులు కొట్టించుకొని, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఆయన డొక్కలో పొడిపించుకొని, చనిపోయి సమాధిలోండి తిరిగి లేచి, ఇంత యేసయ్యకి నువ్వు ఆర్డర్ ఇస్తే, ఆ మెనూ ప్రకారం రాసిస్తే, ఆ ప్రేయర్ నువ్వు చేస్తే తిరిగి ఇవ్వడా? వేచి ఉండు. ఆర్డర్తో వస్తున్నాడు, వచ్చేసాడు. ఆర్ యు రెడీ? ఒకవేళ ఆ హోటల్లో వెయిటర్ గారికి లేదా సర్వర్ గారికి నువ్వేం కావాలో చెప్పేసేసి 5 నిమిషాలకు కూడా రావట్లేదని వెళ్ళిపోయావు అనుకో, ఆ హోటల్లో ఏమనుకుంటారంటే, ఎందుకు వచ్చావా, ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకు నువ్వు ఆర్డర్ ఇచ్చావు, ఎందుకు వెళ్ళావు అని అనుకుంటారు. ఎందుకు వచ్చాడని. ఈ రోజున దేవుని దగ్గర చెప్పి నాకు భయపడద్దు, కరెక్ట్ టైంకి నీ దగ్గర తీసుకొస్తాడు ఆయన. ఆమేనండి గట్టిగా. కరెక్ట్ టైంకి నీ చేతికి అందిస్తాడు, కరెక్ట్ టైంకి నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, కరెక్ట్ టైంకి నీ కిరీటం లాగా నీ శిరస్సు మీద వస్తుంది. పరలోకన్న మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, యేసయ్యా, విశ్వాసం గల ప్రజలుగా ఉండే కృప దయచేయండి. బిలీవర్స్, బిలీవింగ్, నమ్మిక ఉంచే విశ్వాసులు, ఎల్లప్పుడూ విశ్వాసము చే. ఆ కంటిన్యూస్ టెన్స్లో ఎల్ల వేళలో ఎప్పుడు నిన్ను యందు విశ్వాసం ఉంచే వాళ్ళగా మమ్మల్ని మార్చు రాజా. యేసయ్యా, విశ్వాసపు మాటలు మేము పలికే కృప దయచే. మా నోరు జాగ్రత్తగా ఉంచుకునే కృప దయచే. యేసయ్యా, ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం విని అవిశ్వాసపు మాటలు జకరియా లాగా మేము కాకుండా, యేసయ్యా తండ్రి, విశ్వాసపు మాటలు మేము పలికే కృప దయచేయబడుతున్నాను తండ్రి. తిమోతి గురించి ఎలాగైతే మంచి మాటలు పలికారు, మా బతుకుల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా పక్కవారి గురించి మంచి మాటలు పలికే కృప దయచేయండి ప్రభు. యేసయ్యా, మేము చేయలేనిది దేవా నీ ద్వారా మాతో చేపించే దేవుడవు. అది మా పట్టణములో, మా రాష్ట్రములో, మా ద్వారా నాయన నీ వలన జరుగును గాక. యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీరు కొత్తగా వస్తే మీరు మా నీ పేరేంటమ్మా? ప్రియ చెల్లి నాగమణి. క్యాన్సర్ అన్నారు, ఆ గడ్డ కూడా తగ్గేటట్టు దేవుడు చేశాడు. చప్పట్లు కొడుతూ దేవా దేని మహిమ పొంది రక్తమే ఇచ్చేయండి. నీ పేరేంటమ్మా? వరలక్ష్మి గారు. పక్కన వాళ్ళ ఇంటి పక్కన ఆమెకి గొంతు దగ్గర క్యాన్సర్ గడ్డ వచ్చింది. ఆ పురుషునికి. ఈమె ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో ఉన్న నూనెను కూడా, ప్రార్థన నూనె తీసుకువెళ్ళింది. దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. చప్పలు కొడుతూ దేవా దేని మహిమపరుద్దాం. గ్రేస్, ప్రియ చెల్లి గ్రేస్ ప్రవీణ్ కుమార్ చాలా సీరియస్ అయిపోయింది. మరణంతో పోరాడుతున్నారు. ఐసీయూలో ఉంచారు. ఇంకా డెడ్ బాడీ బయటకు వస్తుంది అనుకున్నారు. దేవుని సన్నిధిలో వీళ్ళు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. దేవాది దేవుడు ఆ రోజున ఐసీయూ నుండి బయట తీసుకొచ్చాడు. ఈ రోజున ఆదివారం మందిరానికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొడుతూ దేవా దేని మహిమపరుద్దాం. మన మందిరంలో జరిగే ప్రతి అద్భుతం యేసయ్య వలనే జరుగుతుంది. ఆమేన్. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాలుగవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701100400 మరియు 9704100400.
ప్రభువు చిత్తమైతే పెనూయేలు ప్రార్థనా మందిరం వారు నిర్వహించు 27వ వార్షిక సువార్త మహోత్సవములు తేదీలు 2017 ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో అనగా సోమ, మంగళ, బుధవారాలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్, భీమవరం. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ గారు. బ్రతికించే వాక్యం టీవీ ప్రసంగికులు, విజయవాడ. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. పాపితో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన కుష్టివాదం ముట్టాడు. ఆయన చచ్చిపోయిన వాళ్ళని పట్టుకున్నాడు. ఆయన పేదవాళ్ళని పట్టుకున్నాడు. ఆయన ఈ లోకములో పరిశుద్ధులు ఎవరినన్నా ముట్టుకుంటే వీళ్ళ పరిశుద్ధత పోద్ది, కానీ యేసయ్య పరిశుద్ధత అటువంటిది కాదు. ఈయన ఎవరిని ముట్టుకున్నా పరిశుద్ధత వాళ్ళకి కలుగుతుంది. ఈయన పరిశుద్ధత స్టాండర్డ్ గా నిలబడుతుంది. రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ గారు ఆత్మల రక్షణ, విశ్వాసుల ఉజ్జీవం కలిగించే వర్తమానములు అందించి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. సువార్త గాయకులు బ్రదర్ విన్సెంట్ జోయల్ గారు, బెన్నీ గాస్పెల్ టీమ్ అండ్ పెనూయేల్ క్వైర్ వారిచే స్తుతి, ఆరాధన, సుమధురమైన గీతములు వినిపించబడును. అందరికీ ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ మృత్యుంజయ్ అండ్ పెనూయేలు ప్రార్థనా సహవాసం. వివరాలకు పెనూయేలు ప్రార్థనా మందిరం, LIC ఆఫీస్ వెనుక, నర్సయ్య అగ్రహారం, భీమవరం. సెల్ నంబర్ 9849634687. నీ మాట మీద నువ్వు నిలబడాలంటే నీ శక్తి మీద నువ్వు చేయలేవు, దేవుని మీద ఆధారపడితేనే చేయగలవు. ఈ రోజున నీకొక అనేక నిర్ణయాలు ఉన్నాయి. అది వారం రోజులైన నిర్ణయం, అది 2 రోజులైన నిర్ణయం కాదు, అది జీవితంతో నెరవేరాలి అనుకుంటే ఒక్కసారి పేతురు యేసు వైపు తిరిగినట్లుగా నువ్వు తిరగడం ప్రారంభించు. నీ ద్వారానే నా దేవుడు చేపిస్తాడు.